ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ ఈ రోజు మాల మహానాడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గాంధీ సెంటర్ నందు మాల మహానాడు నాయకులు దేశవ్యాప్త బంద్లో భాగంగా దుకాణాలు, ఎస్బీఐ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంకులు మూయించి ఆర్టీసీ బస్సులు నిలువరించారు. అనంతరం అంగర గాంధీ బొమ్మ సెంటర్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐక్యతగా ఉండే మాల మాదిగలను విడదీయడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని మాల మహానాడు నాయకులు పోలంకి కిషోర్ ఆరోపించారు. క్రిమి లేయర్ పేరుతో సంపన్న వర్గాల ఎస్సీలకు రిజర్వేషన్లు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర అని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని ఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకివారి లంక సర్పంచ్ నాతి గవరయ్య, పీతల బంగారం, కె రాజు, రేలంగ శ్రీను, బడుగు ఏడుకొండలు, కొణాల సురేష్, కొత్తపల్ల వినోద్, మోర్తా వెంకటేష్, చిల్లా లోవరాజు, నేలపూడి శ్రీనివాసరావు, రాయుషిక అధిక సంఖ్యలో ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. అంగర సబ్ ఇన్స్పెక్టర్ పరదేశి తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అమ్మ షట్టర్ పోయారండి మీదైతే ఏదైనా కాదు నువ్వు ఇలా చూడండి. మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారత బంద్కు దళిత సంఘాలు, అదేవిధంగా మాల మహానాడుకు, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మాల సంఘాలను ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున గాంధీ బొమ్మ సెంటర్లో మనం ఏదైతే మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాలలందరూ కలిసి సంఘీభావంగా మనం నిరసన తెలియజేయడం జరిగింది. దీనికి మద్దతు ఇచ్చిన వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు, అదేవిధంగా షాపు యజమానులకి, ప్రభుత్వ సంస్థలందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ఎస్సీలు కలిసి ఉంటే రాజ్యాధికారానికి చేరువై వీళ్ళు పాలితులుగా కాకుండా పాలకులుగా ఉంటారని ఒక కుట్ర దురుద్దేశంతో నాటి బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి, తెలుగుదేశం గవర్నమెంట్ అయితేనేమి, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా కుట్ర పన్ని అన్నదమ్ములకు కలిసినటువంటి మాలమాదిగలు విడదీసి పాపం గడుపుకుంటూ 30 సంవత్సరాలు ఈ రకమైన ఉద్యమాలు చేస్తూ మన అన్నదమ్ముల్లో ఉండే మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగానే
సుప్రీంకోర్టు మా ధర్మాసనం ఈ వర్గీకరణ అనేది చేయడానికి వీల్లేదని కొట్టివేయడం జరిగింది. దీన్ని మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి మాల్లో మాదిలు కలిసి ఉంటే వారి యొక్క బలం పెరుగుతున్న దురుద్దేశంతో ఈ కుటీల రాజకీయ వ్యవస్థలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా వారి పబ్బం గడుపుకోవడం కోసం దీన్ని మళ్ళీ తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలను బెంచ్లో తీర్పిచ్చి 6 అనుకూలంగాను ఒక ఆమె మనకి వ్యతిరేకంగానే ఇవ్వడం జరిగింది. కేవలం దీంట్లో మాదిగ సోదరులకైనా లేదా మాదిగ ఉపకులాలకైనా అవి ఒక విజ్ఞప్తి. మీరు వర్గీకరణ చేస్తే మాలకంటే ఇది ఎదుగుతాం లేదా మాలకంటే ఎదురుంటామని మీరు భ్రమలో ఉంటున్నారు. దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మనం రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉందనేది మీరు గ్రహించట్లేదు. మీరు ఎంతసేపు చూసినా కేంద్ర ప్రభుత్వం వేసిన మాయలో పడిపోయి పాములా ఉపయోగపడి ఈ రోజున మాల మీద కక్ష తీసుకునే ధోరణిలో ఉన్నారు తప్ప భవిష్యత్ తరాలకు మనం రిజర్వేషన్ ఫలాలు అందించలేదన్న భావం మీలో కలగట్లేదు. ఎదురెదర ఈ రిజర్వేషన్లో ఏబీసీలు వర్గీకరణ వచ్చిన తర్వాత క్రిమిలేయర్ అని అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్ పొందిన తర్వాత మిగిలిన తరాలకు ఆ రిజర్వేషన్ వర్తించకుండా ఉండే చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వీళ్ళందరూ తెర వెనకాల ఉండి ఈ కుట్రకి భాగస్వాములు అయ్యారు. అది మీరు గమనించవలసిందా మీ మాదిగ సోదరులకి. అదేవిధంగా ఈ వర్గీకరణ ఎవరైతే సమర్థిస్తున్నారో ఆ వివిధ పార్టీలకి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే నాయకులకు మాల సోదరులకు అందరికీ నా జై భీమ్. మన సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఏబిసిడి వర్గీకరణని మద్దతు పలుకుతుంది. అది ఏబిసిడి వర్గీకరణ అవుతుందని మన మాదిగ సోదరులు అనుకుంటున్నారు తప్ప ముందు భావితరాల వారు చాలా ఇబ్బందులు పడతారని తెచ్చుకోలేకపోతున్నారు. ఒక ఉద్యోగాల కోసమే కాదు, వాళ్ళు అన్నిటిలోనూ అందరూ నష్టపోతాం. అది వాళ్ళు తెలుసుకుని ఈ ఏబిసిడి వర్గీకరణకి మద్దతు ఇచ్చే వాళ్ళందరూ తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా వర్గీకరణ వద్దు, మాకు కలిసి ఉంటే అంత బలం, మనం కలిసి ఉంటే ఎవరో ఏం చేసేది లేదు, ఏ కులమైనా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏం చేసేది లేదు. అందుకని మనల్ని ఎడగొట్టాలనే ఉద్దేశంతో 2004 నుంచి కూడా మనకి ఈ వర్గీకరణ తేవడం జరిగింది. వీళ్ళు కలిసి ఉంటే వీళ్ళు మనం ఏం సాధించలేము, ఎడగొట్టిన తర్వాతే మనం సాధించగలమనే ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ తెప్పించారు. ఆ ఏబిసిడి వర్గీకరణ ఈ రోజును సుప్రీంకోర్టు వారు అనుమతిస్తుంది. ఆ అనుమతికి మనం వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి రాష్ట్రంలోనూ కూడా చేసి మన సెంట్రల్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం.